ప్రజా వాయిస్ ఇది ప్రజల గొంతుక అంటే మీ గొంతుక. ఇది ఎవడి మోచేతి నీళ్లు తాగే ఛానల్ కాదు. కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలం వెళ్ళదీసే ఛానల్ అసలే కాదు. ఉన్నది ఉన్నట్లే మాట్లాడుకుందాం. అసలు సిసలైన జర్నలిజానికి అర్థం చెప్పే ఛానలే ప్రజా వాయిస్. నమస్తే అందరికీ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అందరికీ తెలిసిందే. తీన్మార్ మల్లన్న పార్టీ స్థాపించిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల కోసమే పనిచేస్తూ ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బహిరంగ సభలతో పాటు పాదయాత్ర స్టార్ట్ కాబోతున్నారన్న ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిళ్లలో మెదులుతూ ఉన్న నేపథ్యం ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో అసలు పార్టీ ఎటువైపు వెళ్తుంది, ఎవరితోనైనా పొత్తులు ఉంటాయా, పాదయాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది, కథ ఏంది కార్ఖాన ఏంది తెలుసుకుందామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ యాదవ్ అన్న దగ్గర మనం ఉన్నాం. ఒక్కసారి అన్నతో మాట్లాడి అసలు ఏం చేయబోతుంది రాజ్యాధికార పార్టీ, తెలంగాణను ఎలా రాజ్యాధికారంలోకి తీసుకురాబోతున్నారు, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లను కాదని టీఆర్పీకి ఎందుకు ఓట్లు వేయాలి అనేది అన్న మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే అన్న, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తమ్ముడు నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. సో మీకు ప్రత్యేకంగా ప్రజా వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో మొత్తానికి చాలా రోజుల తర్వాత ప్రజా వాయిస్కు మొట్టమొదటిసారిగా నన్ను ఆహ్వానించినట్టు, సో నీకు మా పార్టీ తరపున నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్న. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జూన్ 2న పాదయాత్ర. మీ ఇంటింటికి వస్తున్నాం, మీ వాడకి వస్తున్నాం, మీ ఇంట్లో అన్నగా, మీ ఇంట్లో తమ్ముడిగా, మీ ఇంట్లో పెద్దనాన్నగా మేము మీ ఇంటికి వస్తున్నాం అని పాదయాత్ర అని ఒకటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజంగా జూన్ 2న స్టార్ట్ కాబోతుందా పాదయాత్ర? పాదయాత్ర చేయడం ద్వారా పాదయాత్రతో ఏం సాధిస్తారు? సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ప్రజలంతా కూడా ఒక రకమైనటువంటి సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టబడి ఉన్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు రాలేదు. ఏ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో 9.5 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి సర్కార్. సో ఈ 2 ప్రభుత్వాలు విఫలమైనవి. ఈ 2 ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించడంలో అట్టర్ ఫ్లాప్ అయినాయి. కాబట్టి సో గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ను దించి కాంగ్రెస్ పార్టీని గద్ద నెక్కించినటువంటి నేపథ్యం అందరికీ తెలుసు. సో ఈ గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రం అనేది అగ్రవర్ణాల గుప్పిట్లో ఉంది. ఈ అగ్రవర్ణ పరిపాలకుల చేతుల్లో ఈ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలుగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, సో వీళ్ళకు రావాల్సినటువంటి హక్కులు రావు అన్నటువంటి ఉద్దేశంతో ఆ ప్రజలందరినీ చైతన్యం చేస్తూ, సో ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అసలు వాస్తవంగా ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఏ రకంగా మన వర్గాలను మోసం చేసిండు, గడిచినటువంటి 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ ఏ రకంగా మోసం చేసిండు, ఈ 2 అంశాలను ప్రజలకు వివరించి చెప్పి ఏం కావాలి ప్రజలకు, ప్రస్తుతం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఏంటి, సో ఈ కష్టాలను తెలుసుకొని తద్వారా రాబోయేటువంటి 2029 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అట్టడుగు వర్గాలను అధికారం వైపు నడిపించేటువంటి దిశగా తీన్మార్ మల్లన్న నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత గారి యొక్క పాదయాత్రకు రూపకల్పన చేసింది. సో అందులో భాగంగా జూన్ 2వ తేదీన ఈ పాదయాత్ర మొదలు కాబోతూ ఉన్నది. సో ఈ పాదయాత్రలో మొదటిగా హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, సో మొదటి విడత పాదయాత్ర అనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2వ విడత పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని దానికి సంబంధించి సో రాష్ట్ర కమిటీ అంతా కూడా కూర్చొని మళ్ళీ ఆలోచన చేసి తదుపరి 2వ విడత పాదయాత్రను కూడా మేము అనౌన్స్ చేస్తాం. అంటే బీసీల కోసం ప్రత్యేక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్తున్న మల్లన్న, ఈ కుట్రలు కుతంత్రాలు అన్నీ గమనిస్తున్నారా? మీడియా కుట్రలు కావచ్చు, రాజకీయ కుట్రలు కావచ్చు, ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తూ ఉన్నారు అనేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కానీ గడిచినటువంటి ఆంధ్రప్రదేశ్ మనం మొత్తం చరిత్ర ఫస్ట్ భవిష్యత్తు వైపు అడుగులు వేయాలంటే చరిత్ర ఏందనేది మనం తెలుసుకోవాలి. సో చరిత్ర తెలుసుకున్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు
సో ఈ వర్గాలను అధికారానికి అత్యంత దూరంగా ఉంచడంలో అగ్రవర్ణాలు సక్సెస్ అయినాయి. అది ఆ అగ్రవర్ణాలు ఏవైతున్నాయో ఈ అగ్రవర్ణాలు అంత ఈజీగా ఈ అట్టడుగు వర్గాలు కుర్చీని దక్కనిస్తాయని మేము ఎట్లా అనుకుంటాం? సో కాబట్టి అంత ఈజీ కాదన్న విషయం మాకు కూడా తెలుసు. సో రకరకాల కుట్రలు, అది మీడియా కుట్రలు ఉంటాయి, రాజకీయపరమైన కుట్రలు ఉంటాయి, వ్యక్తిగతమైనటువంటి దాడులు ఉంటాయి, ఒక ఒక దుర్మార్గమైనటువంటి ప్రాపగండ చేసేటువంటి ఎత్తుగాడలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదంతా కూడా రాజకీయంలో భాగంగానే చూస్తాం మేము. సో మేమంతా కూడా ఒకటే. తీన్మార్ మల్లన్న గడిచినటువంటి 1.5 year 2 yearsగా ఆయనకు శాసన మండలి సభ్యునిగా ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు అవకాశం ఇచ్చారు. ఈ 1.5 సంవత్సరాల తీన్మార్ మల్లన్న యొక్క పర్ఫార్మెన్స్, శాసన మండలిలో ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు, శాసన మండలిలో ఆయన ఏ అంశాలను ఎత్తుకున్నటువంటి విధానం కావచ్చు, సో ఇవే మా యొక్క పనితనానికి గీటరాయి. ఇప్పుడు మేము మల్లన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టడానికంటే ముందు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగినప్పటికీ ఏ వర్గాల ప్రజల కోసం తీన్మార్ మల్లన్న శాసన మండలిలో మాట్లాడారు, సో ఆయన ప్రాక్టీస్ ఏం చూపెడతా ఉన్నది అనేది మాకు శాసన మండలి రికార్డులు చెప్తూ ఉంటాయి. ఓకే. సో ఆ రికార్డుల గీటరాయే మా పార్టీకి కానీ లేదా ఇతర వర్గాలు చేసేటువంటి కుట్రలకు కానీ. సో ఇవి 2 కూడా ప్రజల ముందు పెడతాం. తప్పకుండా ఈ బ్యాడ్ ప్రాపగండా సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రజలను తాత్కాలికంగా లేదా వాళ్ళు ఏదో మనుషుల మీద బురద తల్లి తాత్కాలికంగా ఆనందపడతారు కావచ్చు, కానీ అంతిమంగా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. వాళ్ళకు చైతన్యవంతమైనటువంటి ప్రజానీకం ముందు వీళ్ళ పప్పులు ఉడకవు. ఎవరేందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలపైన పూర్తి విశ్వాసం ఉన్నది. తెలంగాణ ప్రజల చైతన్యం పైన మాకు పూర్తి నమ్మకం ఉన్నది. రైట్ టు రీకాల్ అని చెప్తున్న మల్లన్న నిజంగా ఇంప్లిమెంట్ సాధ్యమవుతుంది అన్న తెలంగాణ రాష్ట్రంలో? అంటే రైట్ టు రీకాల్ ఒక ఎమ్మెల్యే పని చేయకపోతే మధ్యలోనే దింపండి అని చెప్పాడు మల్లన్న. ఇదే మల్లన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత పనిచేస్తున్న విధానంలో నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ఎందుకు రైట్ టు రీకాల్కి వెళ్ళలేకపోతున్నారని విమర్శలు వస్తా ఉన్నాయి. అది విమర్శ కాదు. ఇప్పుడు కూడా రైట్ టు రీకాల్కి వీఆర్ రెడీ ఫర్ మల్లన్న. మళ్ళీ చెప్తున్నాం. ఓకే. తీన్మార్ మల్లన్న రైట్ టు రీకాల్ 100% తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి డిమాండ్ మల్లన్నగా కాదు, అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క డిమాండ్. ఓకే. సో రైట్ టు రీకాల్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ కాదు చెప్పండి నాకు నేనేమంటున్నా అంటే రైట్ టు రీకాల్ ఇంప్లిమెంటేషన్ కాకుండా ఉండడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అంటే చట్టసభలలో మెజారిటీ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళందరూ ఒప్పుకోవాలా, వాళ్ళందరికీ కూడా ఉంది కదా, అదే కదా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా తీన్మార్ మల్లన్న ఒక క్రియేటర్, నాట్ ఫాలోవర్. మల్లన్న యొక్క హిస్టరీ చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే ఈ మాట్లాడేటోళ్ళకి ఏంటంటే ఎవరో ఒకరు దాని ఒక ఇష్యూని పుట్టించి ఆ ఇష్యూ వెనకాల ఉరికే అంత వ్యక్తి మల్లన్న కాదు. మల్లన్న అంటే ఒక ఇష్యూని పుట్టించగలుగుతాడు. ఓకే. ఈజ్ ఎ క్రియేటర్. సో క్రియేటర్ ఉన్నటువంటి మల్లన్న ఈ రైట్ టు రీకాల్ సాధిస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకున్నది పూర్తి స్థాయిలో. ఈ రైట్ టు రీకాల్ను తెలంగాణ ప్రజల చేతిలో పెట్టడం ద్వారా బానిసలుగా ఉన్నటువంటి ఈ ప్రజలను రాజులు చేసేటువంటి ఉద్దేశం. సో ఓటర్లు ఎప్పుడు కూడా బానిసలు కావద్దు, ఓటర్లు ఎప్పుడు రాజులు కావాలనుకుంటున్నాం. మేము ఓటర్లను రాజులు చేయాలనుకుంటున్నాం. దాని ఉద్దేశం కూడా అదే కదా. సో దానివల్ల ఓటర్లను రాజులుగా చేద్దామని మేము అంటున్నాం. వద్దు వాళ్ళని బానిసలుగా ఉంచాలని అనుకుంటుంటే వాళ్ళని ఉంటే చెప్పమనండి మరి దానికి. ఓకే. సో కాబట్టి రైట్ టు రీకాల్ 100% ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అది సాధ్యమవుతుంది. దానిపైన ప్రజలలో చర్చ పెడతా ఉన్నాం. ఇప్పటికే ప్రజలలో చర్చ మొదలైంది. సో ప్రజలలో చర్చ మొదలవడమే మేము సాధించినటువంటి మొదటి విజయం. మెయిన్గా పాదయాత్ర ఎజెండా ఏంటన్నా? అసలు పాదయాత్ర దేనికోసం చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు, ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో మొన్న మేము ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కాదు, అసలు ప్రైవేట్ కాలేజీ దోపిడీకి వ్యతిరేకంగా నిర్వహించినటువంటి ఇందిరా పార్క్ వద్ద చేసిన ధర్నా. ఇప్పుడు ఏ ఇంటిని మనం కదిలించినా కూడా విద్యా వైద్యం అనేది సామాన్యులకు అందకుండా పోయింది. సో వాళ్ళకు దూరంగా జరుగుతూ ఉన్నది. కార్పొరేట్ మాఫియా అనేది సామాన్య ప్రజలను పీడించుక తింటా ఉన్నది. ఆ కార్పొరేట్ మాఫియాను అంతం చేయాలనేటువంటి ఒక లక్ష్యం మాకున్నది. కాబట్టి ఏ రకంగా ఈ కార్పొరేట్ మాఫియా ఈ సామాన్య మధ్యతరగతి ప్రజల వద్ద ఉన్నటువంటి డబ్బులను దోచుకుంటున్నటువంటి విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. అదే సందర్భంలో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు. ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంటాం. ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏంటి, అమలు చేసినవి ఏంటి, వాళ్ళు చేసిన హడావుడి ఎంత, క్షేత్రస్థాయిలో అమలైంది ఎంత? ఉచిత బస్సు తప్ప ఏం లేదు. ఉచిత బస్సుకు తప్ప ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు ఏమన్నారు, పెన్షన్లు 2,000 నుంచి 4,000 పెంచుతా అన్నారు. పెంచిర్రా లేదా? కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పిర్రు, ఇచ్చిర్రా?
అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు పెంచుతున్నారు. లేదు సో కళ్యాణ లక్ష్మికి నీకు 1,16,000తో పాటు తులం బంగారం అన్నారు. లేదు అదేవిధంగా చదువుకుంటున్నటువంటి మా ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, లేదు. ఇచ్చిలా. లేదు అట్లనే రైతులకు సంబంధించి అంతెందుకు తమ్మి, రైతులకు సంబంధించినటువంటి ఈ ఏదైతే రైతు బంధు విషయం ఉన్నదో, సరే రైతు భరోసా అని పేరు మార్చినాను. రైతు భరోసా అనేది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయింది, ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతా ఉన్నది, నువ్వు కౌలు రైతులకు ఎంతమందికి ఇచ్చినావు, ఒరిజినల్ రైతులకు ఎవడ పట్టదారు ఉన్నటువంటి రైతుకి పట్టదారికి ఇస్తా, కౌలు రైతులకు ఇవ్వాల్సింది కౌలు రైతులకు ఇస్తా, మరి ఏ మేరకు ఇంప్లిమెంటేషన్ అవుతా ఉన్నది. అదేవిధంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించినటువంటి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సంగతి ఏంది, అసలు విద్యుత్ పరిస్థితి ఏ రకంగా ఉన్నది. సో ఈ అన్ని అంశాలు దీంతోపాటు ఈ రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి నిరుద్యోగం, కొత్త పరిశ్రమలు రాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేకపోవడం, సో ఏ వర్గాలను చూసినా కూడా కన్నీటి కష్టాలే వెంటాడుతూ ఉన్నాయి. అది యువకుల్లో ఉన్నది, యువతుల్లో ఉన్నది, రైతుల్లో ఉన్నది, మధ్యతరగతి ప్రజల్లో ఉన్నది, సామాన్య కార్మికుల్లో ఉన్నది, ఆఖరి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నది. సో ఏ వర్గాన్ని కదిలించినా కూడా కష్టాలతో వారు కదిలిస్తే వాళ్ళ దుఃఖం చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో కాబట్టి ఆ దుఃఖాన్ని వినడం, వాళ్ళకు కొంత భరోసా ఇవ్వడం, అదేవిధంగా సమస్యలకు రాబోయే రోజుల్లో పరిష్కారం చూపడం. సో ఈ కార్యాచరణతో మా పాదయాత్ర మొదలవుతూ ఉన్నది. ఈ పాదయాత్రకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా, ఆ ప్రజలందరికీ కూడా భరోసా కల్పించిన బాధ్యత మేము తీసుకోబోతా ఉన్నాం. బీజేపీని, కేంద్రంలో ఉన్న బీజేపీని కాదని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ని కాదని, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ని కాదని ప్రజలు టీఆర్పీ వైపు చూసే ఆస్కారం ఉందా? సో తెలంగాణ రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అనుకుందాం మనం. ఎవరి పార్టీ భారతీయ జనతా పార్టీ? ఓవరాల్గా బ్రాహ్మణ్స్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో అది బ్రాహ్మణుల పార్టీ. ఆ బ్రాహ్మణులకు తోడు ఇక్కడ రెడ్లు, కిషన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి రెడ్లు, రామచంద్రరావు గారి నాయకత్వంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్. సో బ్రాహ్మణ్స్ ప్లస్ రెడ్లు భారతీయ జనతా పార్టీ మా పార్టీ అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా వెలమలు ప్లస్ రెడ్లు బీఆర్ఎస్ మాది అనుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మాదే, మా సొంత పార్టీ అని ఫీల్ అవుతా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కులగణన లెక్కలు అందరం చూసినాం కదా. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకు పార్టీ ఏది, మాలలకు పార్టీ ఏది, గౌడ్లకు పార్టీ ఏది, యాదవులకు పార్టీ ఏది, ముదిరాజులకు పార్టీ ఏది, మున్నూరు కాపుల పార్టీ ఏది? అంటే ఓటర్లంతా కూడా ఎవరున్నారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. నా యాదవులు, నా మున్నూరు కాపులు, నా ముదిరాజులు, నా పద్మశాలీలు, నా కమ్మర్లు, నా కుమ్మర్లు, నా వడ్రంగులు, నా గౌడ్లు, నా మాదిగ సోదరులు, నా మాల సోదరులు, నా లంబాడ సోదరులు, నా ఆదివాసి సోదరులు. సో ప్రజలుగానేమో మేమున్నాం, కానీ పార్టీలుగా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆటాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వర్గాలకు ఒక రాజకీయ పార్టీ అవసరం పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు ఒక రాజకీయ పార్టీ అవసరం పడ్డది. సో ఆ రాజకీయ పార్టీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీగా రూపుదిద్దుకున్నది. సో వీళ్ళ సమస్యల పరిష్కారాల ఎజెండాగా వీళ్ళను అధికార పీఠం వైపు ఏదైతే మనం చెప్తా ఉన్నామో, చెప్తున్నటువంటి నా గౌడ సోదరులను, నా కుమ్మర్ సోదరులను, నా కమ్మర్ సోదరులందరినీ కూడా అధికారం వైపు తీసుకెళ్లే దిశగా మా పార్టీ, మన పార్టీ, ఇది మా అందరి పార్టీ. సో మేమందరం కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అట్టడు వర్గాలం అందరం కలిసి ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కాబట్టి ఈ పార్టీ ద్వారా ఆ 3 పార్టీల యొక్క ఎజెండాలను బొందపెడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను సృష్టించేటువంటి లక్ష్యంతో వచ్చినాం. తప్పకుండా తెలంగాణ ప్రజలపైన నమ్మకంతో, ఈ వర్గాల ప్రజలను నమ్ముకొని, ఆ వర్గాల ప్రజలపైన మాకున్నటువంటి విశ్వాసం, మా పైన ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసంతో ఖచ్చితంగా మీరు చెప్తున్నటువంటి ఆ 3 పార్టీలను కూడా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే బొంద పెట్టడం ఖాయం. ఓకే, నెక్స్ట్ 2029లో టార్గెట్ బీసీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కులగణన లెక్కలు బయటపెట్టిన తర్వాత బీసీ అనే ఇష్యూ లేకుండా మాట్లాడుతున్న రాజకీయ పార్టీ ఏదో చెప్పు. ఏ రాజకీయ పార్టీ మాట్లాడట్లేదో చెప్పండి. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఇది మా వర్గాలది, మా ప్రజలది అనే విషయం కులగణన లెక్కలు బయటకు వచ్చిన తర్వాత మా ప్రజలందరూ కూడా అందరికి అర్థమైంది. సో కాబట్టి ప్రజలలో చైతన్యం వచ్చిన తర్వాత, ప్రజల చైతన్యం ముందు దాన్ని ఎవరు ఆపగలుగుతారు? ఏ పార్టీ ఆపగలుగుతుంది? కాబట్టి 100% 2029 అనేది 100కు 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న మేము ఏమంటున్నాం? అరే నాయన మీ ఓట్లు మాకు వద్దురా భయ్, మా ఓట్లు మాకు చాలు అంటున్నాం. దమ్ముంటే మీ ఓట్లు మాకు వద్దని చెప్పుర్రి. ఎవని ఓట్లు, ఎవరి అధికారం, ఎవరి కుర్చీ, ఎవరి దయాదాక్షిణాల మీద ఇలా కుర్చీలో కూర్చుంటున్నారు? మా దయాదాక్షిణాల మీద, మా ప్రజల దయాదాక్షిణాల మీద మా ప్రజలు ఓట్లేసి నువ్వు కుర్చీలెక్కి మేము బానిసలం కావాలా, నువ్వు పాలకుని కావాలా?
ఓట్లు ఇవ్వనివి, సీట్లు ఇవ్వనివి. ఓకే. సో కాబట్టి ప్రజలను చైతన్యం, ప్రజలను ఇప్పటిదాకా ఏం చేసిరంటే కులాలుగా విభజించి లేదా ఇంకో రకంగా విభజించి ఏదో మా పెత్తనం చేస్తాం, మేము అధికారాన్ని అనుభవిస్తాం అని అంటే ఈ 70 ఏళ్ళు నడిచింది పోయినది. దేనికైనా కూడా ఒక ఎండ్ పాయింట్, ఒక ఫుల్ స్టాప్ జరగాల్సిందే. ఓకే. కాబట్టి ఆ ఎండ్ పాయింట్, ఆ ఫుల్ స్టాప్ ఈరోజు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజులలో ఈ వర్గాల చేతుల్లోకి రాబోతా ఉన్నది. ఒక విమర్శ వస్తూ ఉందన్న బయట నుంచి నార్మల్గా టీఆర్పీలో స్టేట్ లెవెల్ లీడర్స్ ఎవరు జైన్ కాలేకపోతున్నారు, దానికి కారణం తిన్మార్ మల్లన్న క్యారెక్టర్ అయినా, అసలు ఎందుకు టీఆర్పీ వైపు స్టేట్ లీడర్స్ చూడట్లేదు అన్న ఒక విమర్శలు వస్తాయి. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒకటి చెప్తా శ్యామ్, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి బాగా, నాయకులు ఎప్పుడు కూడా అధికారం అనేటువంటి దాని దగ్గర ఆగిపోతూ ఉంటారు. ఓకే. సో వాళ్ళకి ఏముంటా ఉంటుంది అంటే, అధికారాన్ని అనుభవించినటువంటి నాయకులు ఎవరైనా కూడా ఒక్కసారి అధికారాన్ని వదులుకోవాలంటే వాళ్ళ కాదు. వాళ్ళకి విలువలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా గడిచినటువంటి 40 ఏళ్ళుగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వం భ్రష్టు పట్టించింది. నాయకులు మా వైపు చూడడం కాదు, మేము నాయకులను వైపు పోయి మేము కలిసి అరే నాయన మా పార్టీలో చేరండి, మా పార్టీలో చేరితే మీకు ఈ పదవి ఇస్తాం, ఈ అవకాశం ఇస్తాం, ఈ పైసలు ఇస్తాం, ఈ లెక్కలు మేము ఆ లెక్కలలో లేము. ఓకే. మేము నాయకులను నమ్ముకోలేదు, మేము ప్రజలను నమ్ముకున్నాం. రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు? ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇలా తీన్మార్ మల్లన్న కంటే పెద్ద నాయకుడు ఎవడో చెప్పండి నాకు, చెప్పండి, మీరు చెప్పండి. అంటే రాష్ట్ర స్థాయి నాయకులు మీన్స్ అట్లీస్ట్ జిల్లాను నోవే. ఇప్పుడు చెప్తా నీకు, తమిళనాడు రాష్ట్రంలో విజయ్ మొన్న అధికారంలోకి వచ్చిండు. విజయ్ పార్టీలో ఎంత గొప్ప నాయకులు ఉంటే అధికారంలోకి వచ్చిండు విజయ్, చెప్పండి నాకు ఒకసారి. ఓన్లీ విజయ్ ఫేస్ చూసే వచ్చింది. విజయ్ ఫేస్ కాదు, ప్రజలు అనుకుంటే విజయ్ సాధ్యమైంది. ఇప్పుడు విజయ్ ఫేసా ఇంకోరు ఫేసా కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఒక రకంగా డిఎంకే, ఏఐడిఎంకే, కాంగ్రెస్, బీజేపీ, ఇంకో పార్టీ ఇవన్నీ చూసిరు పబ్లిక్. చూసినప్పుడు పబ్లిక్ ఏమైందంటే ఒక విరక్తి వచ్చేసింది. అమ్మ ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలు కాదురా నాయన, మాకు కొత్త రాజకీయ శక్తి అవసరము. ఆ కొత్త రాజకీయ పార్టీ, కొత్త రాజకీయ శక్తి ప్రజలదై ఉండాలనుకున్నారు. సో ప్రజలదై ఉండాలనుకున్నప్పుడు ఈ పెద్ద ఇంత పొడుగు తోపు అనుకున్నటువంటి లీడర్లు అంతా కూడా మొన్న మట్టి కరిసిలు కదా. 6 సార్లు ఎమ్మెల్యేలు, 7 సార్లు ఎమ్మెల్యేలు, 9 సార్లు ఎమ్మెల్యేలు. సీఎం ఓడిపోయిన పరిస్థితి. స్టాలిన్ ఓడిపోయింది కదా. స్టాలిన్ కంటే పెద్ద లీడర్ ఎవరు తమిళనాడులో? ప్రజలు అనుకుంటే ఎంతసేపు ఆ స్టాలిన్ మీద గెలిచినటువంటి వ్యక్తి బాబు అన్నటువంటి ఒక సామాన్య కార్యకర్త చేతిలో ఒక ముఖ్యమంత్రి ఓడిపోయినాయా? అరే తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో కేసీఆర్ ఎవరు ఓడిచ్చిరా? వెంకటరమణారెడ్డి. వెంకటరమణారెడ్డికి ఉన్నటువంటి ఫెయిత్ ఏంది? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎక్కడ, రమణారెడ్డి ఎక్కడ? ఎవరికి తెలియదు వెంకటరమణారెడ్డి. అవునా కాదా? ప్రజలు అనుకుంటే కేసీఆర్ ఎంతనా, రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇద్దరిని కొట్టి పారేసి రమణారెడ్డిని ఎమ్మెల్యే చేశారు. సో ఈ తెలంగాణ ప్రజల చైతన్యాన్ని ఎవరు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి పెద్ద నాయకులు అనుకోవడం అంతా కూడా వాళ్ళ కాలం చెల్లింది భయ్. ఈ రోజంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తూ ఉన్నది, ఏఐ టెక్నాలజీ నడుస్తూ ఉన్నది. కింది స్థాయిలో పై స్థాయిలో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మేల్కున్నారు. ప్రజలు మేల్కుంటే ఇవన్నీ కూడా ఈ పెద్ద నాయకులంతా కూడా మూటలు కప్పుకొని చెద్దలు కప్పుకొని ఇంట్లో పడుకునేటువంటి రోజులు అవుతాం. మీకు పెద్ద నాయకుడు ఇవ్వలేడు. అవకాశం ఇస్తే శ్యామ్ కూడా పెద్ద జర్నలిస్ట్ పోయి అవకాశాలు రాక మనకు ఒక్కోసారి ఉంటుంది, చెప్పలేము రేపు ఎవరికి ఏ రకంగా అవకాశాలు వస్తాయో మనకు తెలియదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా పెద్ద నాయకులు, చిన్న నాయకులు ఈ నాయకులను నమ్ముకొని రాజకీయం చేయం, ప్రజలను నమ్ముకునే రాజకీయం చేస్తాం, ప్రజలను చైతన్యం చేస్తూ రాజకీయంలో ముందుకెళ్తాం. సరికొత్త నాయకత్వాన్ని సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తుంది. ఇంకొక క్వశ్చన్ అన్న, ఇప్పుడు కేంద్రంలో కులగణనతో పాటు జనగణన అంటుంది, అదేవిధంగా నియోజకవర్గాల పెంపు ఉండదా? ఒకవేళ నియోజకవర్గాల పెంపు ఉంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా రజనీ కుమార్ యాదవ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు? అంటే నేను ఎక్కడ పోటీ చేయాలి, నేను ఏ రకంగా అంటే నేను నా రాజకీయ వ్యక్తిగత జీవితాన్ని స్టార్ట్ చేయాలనేది అది నా చేతుల్లో లేదు. ఓకే. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. పార్టీ అధినేత, అదేవిధంగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గం. సో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏ రకంగా ఎన్నికల ఎత్తుగడలు మనం తీసుకోవాలి. సో ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు ఈ పోటీలకు సంబంధించిన అంశం వస్తుంది ఒకటి. రెండో అంశం వచ్చేసి మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉన్నది. 119 నుంచి 153, 154 పెంచేటువంటి పరిస్థితులు ఉంటాయని అనుకుంటా ఉన్నాం. సరే అది ఈ మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది, కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. సో ఫైనల్గా ఏంటి, ఇటీవల రాబోయేటువంటి కొద్ది రోజుల్లో కూడా మళ్ళీ తిరిగి దాని బిల్లు ఏదో చేర్పులు మార్పులు చేసేసి ఇతర రాజకీయ పార్టీల మద్దతును సమీకరించి ఆ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారంటూ ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. సరే 2029 ఎన్నికల టైం వరకు ఆ రోజుకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. కానీ అప్పటి వరకు మేము తెలంగాణ ప్రజల కష్ట సుఖాల్లో మమేకమవుతూ
ప్రజలకు చేరువ కావాలనే ప్రయత్నం మా పార్టీ రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా మా పార్టీలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి నాయకత్వం వరకు కూడా అందరికి పిలుపునిచ్చాం. ఆ దిశగా మేము మా కార్యాచరణ తీసుకున్నాం. అంటే చాలా మంది పార్టీలు పెట్టిండ్రు, పార్టీలు విలీనం చేసిండ్రు, వాళ్ళ రాజకీయ స్వార్థంతో విలీనం చేసిండ్లా లేదా వ్యక్తిగత స్వార్థంతో విలీనం చేసిండ్లా పక్కన పెడితే టీఆర్పీ సింగిల్ ఎజెండాగా ముందుకు పోతుందా, లేదంటే ఏదైనా పార్టీలో విలీనం అవుతుందా, లేదంటే ఏదైనా పార్టీతో పొత్తులు పెట్టుకునే ఆస్కారం ఉందా? చాలా వరకు కామెంట్స్ రూపంలో వస్తున్నాయి అన్ని క్వశ్చన్స్. అంటే సహజంగానే ఒక కొత్త ప్రయోగం జరిగేటప్పుడు మనం ఎప్పుడైనా కూడా జనరల్గా ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఒక కొత్త ప్రోడక్ట్ బయటికి రావాలంటే దాని ఒక ప్రయోగం జరగాలి. సో ఆ ప్రయోగం జరిగినప్పుడు మనకు ఎప్పుడు కూడా ప్రయోగం జరగకుండా ప్రోడక్ట్ రాదు. సో ప్రయోగాలు ఎప్పుడు కూడా 90% ప్రయోగాలు విఫలమవుతూ ఉంటాయి, 10% ప్రయోగాలు సక్సెస్ అవుతూ ఉంటాయి. సో 90% సహజంగానే విఫలమవుతుంది. కాబట్టి ప్రజల యొక్క మూడ్ కానీ లేదా లీడర్ల యొక్క మైండ్ సెట్ కానీ మిగతా వాళ్ళ యొక్క మైండ్ సెట్, విశ్లేషకుల యొక్క మైండ్ సెట్ కూడా ఆ రకంగా ఉండడం సహజం. సో నేను వాళ్ళని తప్పవటాను. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ 10% సక్సెస్లో ఉంటుందన్నటువంటి పూర్తి విశ్వాసం, నమ్మకం నాకున్నది. తెలంగాణ ప్రజలను కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పైన ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. దేశం మొత్తం చూసుకున్నా కూడా, ప్రపంచ దేశాలు చూసుకున్నా కూడా, ఎస్పెషల్గా భారతదేశం చూసుకున్నా కూడా జెన్జీ యువత డిఫరెంట్ మైండ్ సెట్లోకి వెళ్తుంది. ఒకే ఒక్క జస్టిస్ సిజేఐ అన్న పదానికి కాక్రోచ్ జనతా పార్టీలో పుట్టుకొచ్చినాయి. మీరు అన్నట్టు డిజిటల్ విప్లవం షురువైంది. ఈ జెన్జీ యువతను టీఆర్పీ ఏ విధంగా ఆకట్టుకోబోతుందన్న? ఎస్పెషల్లీ యువత. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఆ యువత ఓట్లే ఇక్కడ విజయ్కి ప్లస్ పాయింట్ అయిన నేపథ్యం ఉంది. అంటే మీరు భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతకి ఏ రకంగా చేరువ కావాలనే విషయాన్ని అడుగుతూ ఉన్నారు. అంతకంటే ముందు నేను ఏం చేస్తా అంటే, వాస్తవానికి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టడానికంటే ముందు పల్లా రాజేశ్వరరెడ్డి గారి పైన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి సమయంలోనే తీన్మార్ మల్లన్నగా ఈ 3 జిల్లాల్లో, అదేవిధంగా ఈ 3 జిల్లాల ఓటర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతను ప్రత్యేకంగా మేము ఆకర్షించినటువంటి సందర్భం ఉన్నది. ఏముంటుంది తమ్మి, కాక్రోచ్ లాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నదో చాలా చాలా పెద్ద విప్లవం అది. మీరు అనుకున్నంత సింపుల్గా ఏదో వాళ్ళని తక్కువ ఫాలోవర్స్. సో చాలా అనుకున్నంత చిన్న విషయం కాదు ఇది. భారతదేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఒక 50 ఏళ్ళు కష్టపడితే ఆర్ఎస్ఎస్కు సాధ్యం కాదు. 3 నెలల్లో కాక్రోచ్ జనతా పార్టీకి సాధ్యమైందంటే అంత ఈజీ కాదు కదా అది. సో అట్లనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా మాకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా మేము విశ్లేషించుకుంటాం. సో ప్రజల యొక్క మూడ్ను, ప్రత్యేకించి యువత యొక్క ఆలోచనను, యువత ఏది కోరుకుంటా ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనలను మా పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో కానీ, మా పార్టీ వాళ్ళ యొక్క సమస్యలను ఎత్తుకోవడం ద్వారా సో వారికి దగ్గర కావడం కోసం ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వారిని కూడా కాదు, వారితోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీని, అసలు మా పార్టీ మూల సిద్ధాంతం కూడా అదే కదా తమ్మి. మా పార్టీ మూల సిద్ధాంతం మేము ఏమనుకుంటా ఉన్నాం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వీరితో పాటు యువత, మహిళలు. సో ఈ మూల సిద్ధాంతంలో ఈ 5 అంశాలను మేము ప్రధానంగా తీసుకుంటా ఉన్నాం. ఈ తీసుకున్నటువంటి క్రమంలో ఈ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి యువత అందరినీ కూడా, సో యువతకు జరిగిన నష్టం ఏంటి? ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. తెలంగాణ రాష్ట్రంలో ఎవడు అడగకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా 1,00,000 ఉద్యోగాలు భర్తీ అయింది. ఈ 1,00,000 ఉద్యోగాల్లో 10% లేనటువంటి వర్గాలకు 10% రిజర్వేషన్ ఇచ్చినాం. ఎవరికి అది? అగ్రవర్ణాలు. సో నీకు ఎంత శాతం ఉంటే అంత శాతం ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కినాయి. మరి అటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు క్లియర్గా వాళ్ళకి దక్కినాయి. వీళ్ళకి జనాభా ఎంతో లెక్క తెలియకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వీళ్ళకి వచ్చింది. మరి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరి దగ్గర నుంచి తీసి ఇచ్చారు వాళ్ళకు? అగ్రవర్ణాలకు. ఇక్కడ నుంచి బీసీల దగ్గర నుంచే కదా. మరి బీసీలకు జరిగేటువంటి అన్యాయము 1,00,000కు 10,000 ఉద్యోగాలు. నీకు నష్టం జరుగుతాయి, ఇంకా నువ్వు మేలుకోకపోతే మరి నీకోసం ఎవడు పనిచేస్తాడు? మీరు చెప్పండి, మాట్లాడాలి కదా. ఇలా తీర్మానం మల్లన్నగా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేము ఎత్తి చూపుతాం. మీకు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఏ నష్టాలు జరుగుతాయో వివరించి చెప్పగలుగుతాం. సో ఆ రకంగా యువతను చైతన్యం చేస్తే వాళ్ళు జరిగేటువంటి నష్టం. రెండవది లైక్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. మనకు సంవత్సరానికి 34,000 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అవుతాయి, 2 లక్షల బీటెక్ సీట్లు భర్తీ అవుతాయి. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల పోయేటువంటి 20,000 బీటెక్ సీట్లలో ఎవరికి పోతా ఉన్నాయి? బీసీల కోటా. సో నీకు 34,000 ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ సీట్లలో ఏ వర్గాలే పోతా ఉన్నాయి? బీసీలవి. మరి నీ వర్గాలకు నిజంగా న్యాయంగా దక్కాల్సినటువంటి బీటెక్ సీట్లను, ఎంబీబీఎస్ సీట్లను, ప్రభుత్వ ఉద్యోగాలను, ప్రైవేట్ ఉద్యోగాలను అక్రమంగా, అన్యాయంగా ఈ అగ్రవర్ణాలు ఎత్తుకపోతూ ఉంటే నువ్వు ఎట్లా చూసుకుంటుంటావు? ఇవాళ నీకు జరుగుతుంది అన్యాయం, రేపు ఇంకోని జరుగుతుంది, ఎల్లుండి ఇంకోని జరుగుతుంది. అదే నీ పార్టీయో లేదా నీ ప్రభుత్వమో నీ వర్గాలకు సంబంధించిన వ్యక్తిలో ఆ కుర్చీలో ఉంటే ఈ అన్యాయం నీకు జరుగుతుందా? కుర్చీ నువ్వు వాళ్ళకిచ్చి ఆ వర్గాలు ఎత్తుకపోతారని చెప్పేసి అని లొలి పెడితే లాభం లేదుగా. కాబట్టి ఆ వర్గాల కుర్చీ రావాలా, నీ వర్గాల కుర్చీలో ఉన్నప్పుడు
నీకు నష్టం జరగకుండా కాపాడుకుంటారు. కాబట్టి ఆ దిశగా ఆ యువతను, ఆ మహిళలను వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చైతన్యం అవుతారు. నిజంగా నాకు జరుగుతుంది కాబట్టి అవుతారు అనే నమ్మకం నాకున్నది. ఫైనల్గా అన్న ఈ పాదయాత్ర అనేది దశల వారీగా జరుగుతుంది, అంటే phase 1, phase 2, phase 3 లాగా చేస్తున్నారా, లేదంటే ఒకటేసారి హైదరాబాద్లో స్టార్ట్ చేసి కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రం అంతా తిరగాలన్నా ఏమన్నా అనుకున్నారు? ఏ విధంగా ముందుకెళ్తున్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, అంటే మా పార్టీ అధ్యక్షులకు ఏ రకమైనటువంటి పనిని అప్పగించాలనే దాని అంశంలో రాష్ట్ర కమిటీ మొత్తం కూడా కూర్చొని నిర్ణయం తీసుకుంటుంది. ఓకే. సో అందులో భాగంగా జూన్ 2న ఈ పాదయాత్ర మొదలు పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలనేటువంటి దాని అంశంలో మొదటి విడతగా హైదరాబాద్లో మొదలుపెట్టి మహబూబ్నగర్లో ఎండ్ చేయాలనేటువంటి ఆలోచన చేసినాం. సరే, మనకు కొన్ని కాలం పరిస్థితులు ఏ రకంగా నిర్ణయిస్తాయి. సో ఆ పరిస్థితులకు అనుగుణంగా మేము కూడా మా పార్టీకి సంబంధించినటువంటి లేదా అధ్యక్షుల వారి పాదయాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కావచ్చు, లేదా ఇతర అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా చేర్పులు మార్పులు చేసుకుంటూ ముందుకు పోతాం. అంతిమంగా కాలి నడక ద్వారా ప్రతి ఇంటిని, ప్రతి గడపను తొక్కుతాం, ప్రజలకు వాస్తవాలు ఏందో వివరిస్తాం, మా ప్రజానీకాన్ని చైతన్యం చేస్తాం. 2029లో ఈ అగ్రవర్ణాలను కుర్చీ దరిదాపులోకి రానియకుండా మాత్రం చేయగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమమే మా పాదయాత్ర అనే విషయాన్ని తెలియజేస్తాం. మల్లన్న పదే పదే రేవంత్ రెడ్డి ఓసీ ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి అని పదే పదే కామెంట్ చేస్తున్నాడు. దానికి స్టాండ్ అయి ఉన్నట్లేనా? 100% స్టాండ్ అయి ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం సార్, అది తీన్మార్ మల్లన్న కామెంట్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల కామెంట్గా చూడండి. చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. మళ్ళీ చెప్తా ఉన్నాం, దమ్ముంటే చెప్పండి ఏ పార్టీలు వస్తాయో రమ్మనండి. బరాబర్ చిట్ట చివరి ముఖ్యమంత్రి. ఎక్కడన్నా మీకున్న ఓట్లు ఎంత, మీకున్న లెక్క ఎంత? మీరు ఇంకా ఈ అణగారిన వర్గాలను అధికారం వైపు రానియకుండా ఇంకా అడ్డుకునేటువంటి కుట్రలను ఇంకెంతో కాలం సాగుతుందని మీరు అనుకుంటారు, మీ భ్రమ. కాబట్టి ఆ భ్రమలలో అగ్రవర్ణాలు బతకాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వాళ్లకు వాస్తవాలు ఏంది, రాబోయే రోజులు ఏ రకంగా మారబోతా ఉన్న విషయంలో వాళ్ళ క్లారిటీ వచ్చింది. ఎవరికి? ఈ 4%, 3%, 2%, ఊరుకో ఇద్దరు ఉన్నటువంటి రెడ్లకు, ఊరుకో ఇద్దరు ఉన్నట్టు, ఊరికొకరు 4 ఊర్లకు ఉన్నట్టు వెలుమలకు వాళ్ళ క్లారిటీ ఉన్నది తమ్మి. మనకి ఏం డౌట్ లేదు. 100% చెప్తున్నాను, చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి. ఫైనల్ స్టాండ్ అయి ఉంటారు కదా దీని మీద. ఫిక్స్ 100% స్టాండ్ అయి ఉన్నాం. ఇంకా ఎక్కువ అంటే ఈ బీసీ ముఖ్యమంత్రి నినాదంలోకి రేపు పొద్దున ఏ పార్టీ రాజకీయం చేయాలన్నా కూడా ఈ సిద్ధాంతంలోకి, ఈ నినాదంలోకి రావాల్సిందే. రాను అంటే వాళ్ళు టూలెట్ బోర్డులు పెట్టుకోవాల్సిందే. ఏ పార్టీ అయినా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే బీజేపీ పాట పాడుతుంది బీసీ అని. కమ్యూనిస్టులతో మొదలుకొని నేను బీజేపీ వరకు చెప్తా ఉన్నా. కమ్యూనిస్ట్ పార్టీలు తమ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి సామాజిక చైతన్యం మూలంగా సిపిఎం పార్టీ జాన్ వెస్లీ అన్నటువంటి దళితుడిని మొట్టమొదటిసారిగా కమ్మల దగ్గర నుంచి దళితుని వైపు కూర్చిపోయింది. అదేవిధంగా సిపిఐ పార్టీ తమ్మి చాడా వెంకటరెడ్డి లాంటి నాయకుని కాదని చెప్పేసి సత్యం యాదవ్, నెల్లికంటి సత్యం అని చెప్పేసి సత్యం యాదవ్కు ఎమ్మెల్సీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కమ్యూనిస్టులు మారకపోతే కమ్మలు రెడ్లు కమ్యూనిస్టులు అయిపోయారు కదా. వాళ్ళు మారకపోతే ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. సో భారతీయ జనతా పార్టీ కూడా గడిచిన ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తాత్కాలికంగా ఎత్తుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలను అన్ని రకాలుగా అనగదొక్కాలన్నటువంటి చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతున్నాయో ఈ కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తలేదు అనుకుంటున్నాను. అట్లేం ఉండదు. 100% చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఇంకా ఏ పార్టీ అయినా కూడా ప్రజలతో కూడినటువంటి రాజకీయం చేయాలనుకుంటే సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేయాల్సిందే. అమలు చేయకుంటే ఆ పార్టీలో టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిందే. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు మొన్న తమిళనాడులో జరిగిన టీవీకే పార్టీ విజయ్ పార్టీకి అంచనాలు అసలు లేవు. అటువంటిది ప్రధాన ప్రతిపక్షం ఉండి ఇక్కడ డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఇద్దరు నువ్వు 5 సంవత్సరాలు నేను 5 సంవత్సరాలు పాలిస్తామన్న కాన్సెప్ట్ ఉంది. ఎక్కడ కూడా అంచనాలకు అందకుండా విజయ్ టీవీకే పార్టీ ముందుకెళ్ళింది. ఎక్కడ కూడా కనీసం సర్వే సంస్థలు కూడా అందకుండా ఒకే ఒక్క సర్వే సంస్థ చెప్పింది జస్ట్ టీవీకే అధికారంలోకి వస్తుందని. అట్లా కాంగ్రెస్ను కాదని, బీఆర్ఎస్ను కాదని, బీజేపీని కాదని 2029లో టీఆర్పీ ప్రభంజనం సృష్టించబోతుందా? ఫైనల్ మీకు ఒక విషయం చెప్తామే, తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. 2014 ఎన్నికలలో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2018లో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యిండు.
నీకు 2014లో మొదటిసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఎవరు ఉండరు ఈ రాష్ట్రంలో అని అనుకున్నారు. 2018 రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు కేసీఆర్ ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం ఎవడు చేయాలి. అదే సందర్భంలో 2023 నాటికి వచ్చేసరికి కేసీఆర్ని కలవడానికి కూడా ఎవడు ఇష్టపడతాడు. అంటే ఈ పరిణామాలన్నింటినీ కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏం కనబడతా ఉన్నది, మీకు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 మందికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అరే భయ్, ఈ రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదురా అన్నటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు ఏం చూపెట్టినాయి తమ్మి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగర్ సీట్ను కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అదే సందర్భంలో ఆయన గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి బీజేపీ గెలిచింది. మరి ముఖ్యమంత్రి అంత బలవంతుడే కదా, ఎందుకు గెలిపించలేకపోయాడు? 3 నెలలే కదా ఆయన ముఖ్యమంత్రి. సో ప్రజలకు కూడా ఆయన మీద ఒక నమ్మకం ఉండాలి కదా. అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ఎన్నికకు సంబంధం ఉండదు. ప్రజలు మనం ఒకప్పుడు అనుకున్నాం తమ్మి, ఏమనుకున్నారంటే ఒక నాయకుడు అనుకున్నట్టు అన్న ఈ ఊర్లో నేను బలమైన నాయకుడిని నేను చెప్తే ఒక 500 మంది నేను ఓట్లు వేయించగలుగుతాను అనుకుంటాడు. అయితే ఆయన పోటీ చేసి ఆయన ఓట్లు వేయించుకోవడం వేరు, ఆయన ఒకరికి చెప్పి నువ్వు పలానా ఆయనకు ఓటేయమని చెప్పడం వేరు. ఆయన చెప్తే ఓటేస్తాడని కూడా ఆయన భ్రమ. ఈ రోజులలో తమ్మి మనం మాట్లాడుకోవడాలు, మనం వాస్తవాలు మాట్లాడితే ఎవడు చెప్తే ఎవడిన పరిస్థితులు లేరు. వాస్తవాలు ఏందో అందరూ తెలుసుకుంటూ ఉన్నారు. మంచి ఏంది చెడు ఏంది, ఎవడు రైటు ఎవడు రాంగు అనేటువంటి చైతన్యం ఈ ప్రజలు, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు 70-80 ఏళ్ళు ఉన్నటువంటి ముసలావ దగ్గర నుంచి మొదలుకొని 17-18 సంవత్సరాల యువతులు కూడా తెలుసుకోగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ తెల్లబట్టలు వేసినటువంటి లీడర్లు, మీరు ఇప్పటిదాకా అనుకున్నారు పెద్ద పెద్ద నాయకులు అనుకుంటున్న అందరూ ఏదో మారుస్తామని కూడా అన్నీ మార్చే రోజులు కాదు. ఇది తమిళనాడు సిచ్యువేషన్ రేపు తెలంగాణ రాష్ట్రంలో రాబోతా ఉన్నది. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రాన్ని బహుజనుల చేతిలో పెట్టబోతా ఉన్నది. ఇది మొత్తం మీద 2029 ఇప్పుడు 2026 జూన్ 2న పాదయాత్ర మొదలు కాబోతుంది. రాష్ట్రంలో ఎవరికి అందని అంచనాలతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు వెళ్ళబోతుంది. పెద్ద పెద్ద లీడర్లు చిన్న లీడర్లు కాదు, ప్రజలు అనుకుంటే చిన్న లీడర్లు పెద్ద లీడర్లు కాదు, ప్రజలు అనుకుంటే చిన్నోడిని పెద్ద లీడర్ చేస్తారు, పెద్దోడిని నేలకేసి కొడతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎగ్జాంపుల్ టీవీకే పార్టీ తమిళనాడులో మొన్న ప్రభంజనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, పేద వర్గాల కోసం ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, తన వర్గాల కోసం ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నాం, ఎవరి కోసం పనిచేస్తున్నాం అన్నది ముఖ్యం. రాబోయే రోజులలో టీఆర్పీని కొత్త రూపంలో చూడబోతున్నాం. మల్లన్న చెప్పినట్టు, రజనన్న చెప్పినట్టు లాస్ట్ సీఎం అగ్రవర్ణాలలో రెడ్డి, లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అని స్టాండ్ అయి ఉంటాం. 100% బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురాబోతున్నాం, బీసీల రాజ్యాధికారాన్ని తీసుకురాబోతున్నామని ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనన్న చెప్తున్న ముచ్చట్లయితే చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ టైం చాలా వరకు పాదయాత్రలు చేసిండు, చాలా వరకు సక్సెస్ అయిన నేపథ్యం ఉంది. ఆ పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నా కాబట్టి నాకు అన్న దాంట్లో సగం అన్న తెలుసుంటుంది, అందు గురించే ఇంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాం. చూస్తూనే ఉన్నాడు ప్రజా వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.